మైలార్దేవపల్లిలో జరిగినటువంటి సంఘటనలో అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినటువంటి హిందూ యువకులను ఈరోజు ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి గారి నేతృత్వంలో పరామర్శించడం జరిగింది. జైల్లో వాళ్ళు పరామర్శించినటువంటి సందర్భంలో వాళ్ళు చెప్పినటువంటి విషయాలు వింటా ఉంటే పోలీస్ కేసుకు అక్కడ జరిగిన సంఘటనకు అసలు పొంతన లేకుండా ఉంది. అనేక సంవత్సరాలుగా బక్రీద్ తర్వాత ఆ జంతు కళేబరాలు, అక్కడ తోలు, ఆ లోపడినటువంటి ఇంటెస్టైన్స్, పేగులన్నీ తీసుకొచ్చి డంపింగ్ యార్డ్లో పడేసినట్టు జల్పల్లి, మైలార్దేవపల్లి ఎంకన్నటువంటి ఒక ఖాళీ ప్రదేశాల్లో దాన్ని పడేయడం వల్ల అక్కడ పర్యావరణం కలుషితం అవుతుంది. అక్కడ అనేక రకాల దుర్గంధం రావడం, అక్కడ ఉన్నటువంటి జనావాసాల్లో అసౌకర్యం కలుగుతుందని చెప్పి అనేక సంవత్సరాలుగా లోకల్ మున్సిపల్ అథారిటీస్కి అక్కడ ఉన్నటువంటి స్థానికులు సమాచారము కంప్లైంట్ ఇచ్చినప్పటికీ అక్కడ నిరంతరంగా ఈ డంపింగ్ చేయడం ఒకటి. తర్వాత ఈ సంవత్సరం కూడా బక్రీద్ వచ్చింది. ఈ సంవత్సరం కూడా వాళ్ళు జంతు కళేబరాలు, అక్కడ ఉన్నటువంటి వ్యర్థాలు అన్నీ కూడా డంప్ చేసే ప్రయత్నం చేస్తారు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చినప్పటికీ మున్సిపల్ అథారిటీ కానీ పోలీస్ వాళ్ళు దానిపైన స్పందించకపోవడం వల్ల అక్కడ కొంతమంది ఇదే డంపింగ్ చేసే ప్రయత్నంలో అడ్డుకున్న సందర్భంగా గొడవ జరగడం, అక్రమంగా ఎవరైతే సందర్భం అసలు అక్కడ సమయంలో దానికి ప్రమేయం లేనటువంటి వ్యక్తులందరి పైన కంప్లైంట్ ఇచ్చినటువంటి వారిని కూడా మా జనావాసాల్లో డంపింగ్ చేయొద్దు, మాకు అసౌకర్యం కలుగుతుందని చెప్పి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని టార్గెట్ చేసి అక్కడ లోకల్ ఎమ్మెల్యే యొక్క ఇన్స్ట్రక్షన్స్ తోటి యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి కార్యకర్తలను టార్గెట్ చేసి దీంట్లో ఇరికించడం జరిగింది. ఒకటి. రెండో విషయం ఏంటంటే అరెస్ట్ చేసిన తర్వాత ఒక ఆడియో కాల్ కూడా బయటికి రావడం జరిగింది. కేవలం మైనారిటీ అపీస్మెంట్ కోసం ఒక స్థానిక ఎమ్మెల్యే పోలీస్ వాళ్ళను ఒత్తిడి చేసి అపోజిషన్లో యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి కార్యకర్తలను, అక్కడ లోకల్లో ఉన్నటువంటి ఎవరైతే వ్యర్థాలు డంపింగ్ని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరినీ టార్గెట్ చేసి ఈరోజు కేసులో ఇరికించడం జరిగింది. లోకల్లో ఉన్నటువంటి యువకులు చెప్పినటువంటి భయంకరమైన విషయాలు ఏంటిదంటే పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత 3rd డిగ్రీ టార్చర్ చేసింది. చాలామంది కళ్ళు వీక్నెస్ ఉన్నది, నరాల వీక్నెస్ ఉన్నది, వాళ్ళు ఇంకా మెడికేషన్లో ఉన్నారు. చాలామంది చేతులకు గాయాలు ఉన్నాయి. ఈరోజు వాళ్ళని చూస్తూ ఉంటే ప్రాపర్ మెడికల్ కేర్ లేకుండా వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పడేసిండ్రు. వాళ్ళకి ట్రీట్మెంట్ లేదు, వాళ్ళకి జరిగిన గాయాల మీద అటువంటి ట్రీట్మెంట్ లేదు. అనేక రకమైన 3rd డిగ్రీ టార్చర్ చేసి ఇంకోసారి చేస్తారా అని చెప్పేసి వాళ్ళ మీద టార్చర్ చేయడము, వాళ్ళ మీద 3rd డిగ్రీ చేయడము కూడా ఉన్నది. ఇవన్నీ కూడా రేపు మేము కోర్టులో సాక్ష్యాధారాలతో సహా ప్రవేశపెట్టబోతున్నాం. అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి వాళ్ళను కాకుండా ఇంకా చాలా మంది అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది. ఈ అక్రమ కేసులో పోలీసు వాళ్ళు వెంటనే విత్డ్రా చేయాలి. మేము తగిన సాక్ష్యాధారాలతో కోర్టుకు వెళ్తున్నాం. వాళ్ళకు ఇమీడియట్గా బెయిల్ వచ్చే విధంగా, న్యాయం జరిగే విధంగా, అలాగే ఎవరైతే ఆ డంపింగ్ పైన కంప్లైంట్ ఇచ్చినా కానీ నిర్లక్ష్యం వహించిర్రో మున్సిపల్ పోలీస్ అధికారులు, వాళ్ళపైన కూడా చర్యలు తీసుకునే విధంగా మేము కోర్టుకు వెళ్తాం.